మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ విచారణకు రాబోతోంది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలంటూ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు దీనిపై విచారణ జరపనుంది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్న దానిపైనే ఇప్పుడు ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో ఇటీవల ఒక కేసు నమోదైంది. గతంలో తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధించడంతో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ చేసిన కంప్లైంట్. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన ఈ కేసుపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అన్యాయాలను నిలదీస్తున్నందుకే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. రేవంత్ సర్కార్ 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన ప్రశ్నించడం మాత్రం ఆపబోనంటూ హెచ్చరించారు. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం ఇది మాత్రమే మీకు తెలిసిన విద్య. ప్రజా కోర్టులో మీకు శిక్ష పడే వరకు ఆగను అంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. అటు ఈ కేసులన్నీ కొట్టేయాలంటూ హైకోర్టును సైతం ఆశ్రయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.